కేటీఆర్ పిలుపు మేరకు నల్గొండ జిల్లా నకరేకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని అందజేశారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెడుతూ రైతులకు బేడీలు వేసిన ఘటనను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు లింగయ్య తెలిపారు. ఓటుకు నోటు కేసులో ఎట్ల జైలుకు పోయినావో మళ్లీ జైలుకు పోతావు బిడ్డా అంటూ రైతుల శాపం తలుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. రైతులు రుణమాఫీ చేయలేని మొనగాడు రైతు బంధు ఎలా ఇస్తాడని ప్రశ్నించారు. రైతు సోదరుడికి గుండె నొప్పి వచ్చిందని చెప్పినా కూడా ఒక తీవ్రవాది లాగానో ఖైదీ లాగానో మరి చేతులకు బేడి వేసి డాక్టర్ దగ్గర తీసుకుపోయే పరిస్థితి. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు పాలనలో రైతులకు ఏ రకంగా బేడి వేసి నిర్బంధించిన రైతులని ఈరోజు మన రేవంత్ రెడ్డి పాలన కూడా ఆయన యొక్క గురువు గారి యొక్క చంద్రబాబు నాయుడు అడుగు జాడలు నడుస్తూ ఇలా అక్రమంగా భూములని పేద రైతుల దగ్గర మరి వ్యవసాయం చేసుకుని జీవనాధారం మీద ఆధారపడే రైతులని అలాంటి కుటుంబ సభ్యులను వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా అక్రమ కేసులు నిబంధనలు పెట్టి ప్రభుత్వం ఉంది కదా అధికారం ఉంది కదా అనే అహంకారంతో ఇలా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుండ్రు. ఇలా నెల రోజులని కూడా మరి అరెస్ట్ అయితే కూడా మరి మిగతా వామపక్ష పార్టీలు కూడా మాట్లాడారు. బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీ కూడా కనీసం రైతులను అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసినని చెప్పి కేంద్రంలో ఉన్న మంత్రులు మాట్లాడారు. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ నడుపుతుంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని రైతులు కావచ్చు యావత్ తెలంగాణ 400 కోట్ల ప్రజలను కూడా ఇబ్బంది పెడుతుంటే ఇలా పట్టించుకొని పాపాన పోవట్లేదు కేంద్ర ప్రభుత్వం. అందుకని ప్రతి ఒక్కరం కూడా ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు కానీ మా లంబాడి సోదరులు కానీ దళిత సోదరులు కానీ యావత్ రైతాంగం కానీ మీరు ఆలోచన చేయాలి. ఈ దుర్మార్గం గతంలో ఎప్పుడైనా ఈ రకంగా జరిగిందా? గతంలో కేసీఆర్ పరిపాలనప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు కానీ వివిధ సంఘాలు కానీ నిరసన వ్యక్తం చేసే రైతు ఉండి